హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనకి గెయిల్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు అని చెప్పి. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం వీడియో చూసే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇక టాపిక్లోకి వస్తే చూడండి ఫ్రెండ్స్, మనం గెయిల్ ఇండియా రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నేను ఈ యొక్క లింక్ని మన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ యొక్క లింక్ని ఫాలో అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు కంప్లీట్గా రీడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి గెయిల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ నేమ్ కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అని చెప్పి మనకి క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేశారు అఫీషియల్గా. అదేవిధంగా జాబ్ టైప్ కూడా మనకి పర్మనెంట్ జాబ్ అని చెప్పి వీరు అఫీషియల్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది, పర్మనెంట్ జాబ్ అని చెప్పి. ఈ యొక్క గెయిల్ ఇండియాకి సంబంధించి మనకి శాలరీ పే స్కేల్ కూడా వీరు క్లియర్గా మొత్తం బేసిక్స్ ఆల్ అలవెన్సెస్ మొత్తం అన్ని అలవెన్సెస్ కలిపి మనకి వీరు ఈ యొక్క నోటిఫికేషన్లో వీరు క్లియర్గా చూపిస్తున్నారు. ఏమని చూపిస్తున్నారంటే, మీకు అన్ని అలవెన్సెస్ కలిపి కూడా మొత్తం 60,000 అంటే 60,000 అబోవ్ శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అలవెన్సెస్ మొత్తం కూడా వీరికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి వీరు ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ మొత్తం కూడా వీరు ఇక్కడ మనకి డిస్ప్లేలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకొని ఈ యొక్క వేకెన్సీస్ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ టోటల్గా మొత్తం 48 అంటే 48 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక 18 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ మెకానికల్లో మనకు ఒక 15 పోస్టులు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్లో ఒక 15 పోస్టులు, టోటల్గా మొత్తానికి కూడా మనకి ఒక 48 పోస్టులకి అయితే వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా మనకి ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం. కాబట్టి ఈ యొక్క పోస్ట్కి వీళ్ళు అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్ ఎలాగుందంటే, బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్స్ ఎవరైనా కూడా 65% ఆఫ్ మార్క్స్ అని చెప్పి వీళ్ళు వచ్చి ఉండాలి. అదేవిధంగా 60% మార్క్స్ SC ST PWD క్యాండిడేట్స్ అయితే వచ్చి ఉండాలి. ఇలా వచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే వీరు ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకొకటి అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేసిన విషయం ఏంటంటే, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా 2021, 2022 బ్యాచ్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క పోస్ట్ డీటెయిల్స్లోకి వస్తే ఒకసారి చూడండి. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఏంటంటే ఈఐఈ, ఇంజనీరింగ్లో ఎవరైనా సరే ఈఐఈ అనే సబ్జెక్ట్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ మెకానికల్ అంటే మీకు అందరికీ తెలిసిందే, మెకానికల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎవరన్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. అదేవిధంగా ఎలక్ట్రికల్, బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ ఎలక్ట్రికల్ ఎవరైనా చేసుంటే కనుక ఈ యొక్క ఎలక్ట్రికల్ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే వీరు 2022 లోపు అంటే 16/3/2022 లోపు 26 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి వీరు అఫీషియల్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీరు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా ట్రూత్ గేట్ అంటే గేట్ ఎన్రోల్ ఐడి ఉంటేనే 2022లో గేట్ ఎవరైతే రాస్తారో ఆ యొక్క గేట్ రాసిన వారికి మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు కూడా వీరు క్లియర్గా మెన్షన్ చేశారు. దెర్ ఈజ్ నో సపరేట్ ఫీజ్ ఇన్ అప్లయింగ్ ఫర్ ద అబోవ్ పోస్ట్ అని చెప్పి. అది కూడా ట్రైనింగ్ ఇది ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇన్ గెయిల్ ట్రూత్ గేట్ 2022 అంటే గేట్ 2022లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి అప్లై చేసుకున్న వారు ఎవరు కూడా దీనికి సపరేట్గా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి వీరు అఫీషియల్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా వీరు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిందైతే 15/2/2022 అయితే ఈ యొక్క లాస్ట్ డేట్ మీరు చెక్ చేసుకున్నట్లయితే 16/3/2022 లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిలప్ చేసుకోవాలి. ఈ యొక్క మన ఛానల్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను కూడా ఎలా ఫిలప్ చేసుకోవాలో నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఈ యొక్క డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క డెమో మీరు చెక్ చేసుకున్నట్లయితే గెయిల్ ఇండియా రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. అవి కూడా పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ సెకండ్ స్టెప్, ఇంకోటి ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి వీరు 3 స్టెప్ల వైజ్గా ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క డిక్లరేషన్ మీరు క్లియర్గా చదువుకొని మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద మీరు ట్యాప్ చేసి సబ్మిట్ చేసేసినట్లయితే మీరు సెకండ్ స్టెప్ అంటే పర్సనల్ డీటెయిల్స్ సెకండ్ స్టెప్లోకి అయితే ఎన్రోల్ అవుతారు, అంటే లాగిన్ అవుతారు. మీ యొక్క సెకండ్ స్టెప్లోకి లాగిన్ అయిన తర్వాత మీకైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా రీడ్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే గెయిల్ ఇండియా అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క గెయిల్ ఇండియా అప్లికేషన్ ఫామ్ని మీరు కంప్లీట్గా చెక్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్స్, మీ యొక్క అడ్రస్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్నట్టు మీరు ఎంటర్ చేసి
చేసిన తర్వాత మీరు రీవెరిఫికేషన్ అనేది ఒకసారి మీ యొక్క అప్లికేషన్ని టాప్ టు బాటమ్ ఒకసారి మీరు క్లియర్గా రీవెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఈ యొక్క రీవెరిఫికేషన్ వల్ల మీ యొక్క మోడిఫికేషన్ అంటే మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక మళ్ళీ కనుక మన దాన్ని ఇప్పుడే మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క కంప్లీట్గా మీరు అంతా కంప్లీట్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత బాటంలో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.